జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో కొనసాగుతున్నాయి. డిసెంబర్ 11న ఒక మొదటి విడత పోలింగ్ జరగగా, డిసెంబర్ 14న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మూడవ విడత డిసెంబర్ 17న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో, పల్లెల్లో ప్రచారం సర్పంచ్ అభ్యర్థుల యొక్క ప్రచారం జోరందుకుందని చెప్పుకోవచ్చు. ఈ పల్లెల్లో ఎక్కడ నలుగురు వ్యక్తులు కలిసినా మన గ్రామ అభివృద్ధి ఎవరు చేస్తారు, ఎలాంటి నాయకుడిని సర్పంచ్గా ఎన్నుకోవాలని చెప్పేసి పలువురు చర్చించుకుంటున్న వైనం చోటు చేసుకున్నట్లు మనం గుర్తిస్తున్నాం. ప్రస్తుతానికి మనం జగిత్యాల మండలం మోరపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఎంతమంది అభ్యర్థులు ఉన్నా కానీ బ్యాట్ గుర్తుగా అభ్యర్థి అయిన పత్తిరెడ్డి మైపాల్కే మన ఓటు వేసి గెలిపించుకుందామని చెప్పేసి గ్రామస్తులంతా చర్చించుకుంటున్నారని చెప్పేసి మనకు తెలుస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర బ్యాట్ గుర్తు అభ్యర్థి పత్తిరెడ్డి మైపాల్ ఉన్నారు. అసలు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, తదితర విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రజల్లోకి మీరు గడప గడపకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు, ఎట్లా స్వాగతిస్తున్నారు ప్రజలు? నేను ఇలా ఎలక్షన్ వచ్చిందనే ఉద్దేశమే కాకుండా మన నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలకే పోరాడుతూ ఏ సమస్య ఉన్నా నా ఇంటి సమస్య నిత్యం ప్రజలతోటి అనుబంధంగా వండుకుంటూ వారికి ఏ సమస్య ఉన్నా ఇలా గతం లోపల నేను 5 సంవత్సరాలుగా మొదటగా వార్డు మెంబర్ చేసిన పరిస్థితి, తర్వాత సర్పంచ్గా, తర్వాత చైర్మన్గా, ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో పనులు చేయాలి, మా మోరపల్లి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో మరి ఏదైతే నాకు గతంలో నేను చేసినటువంటి కార్యక్రమాలు, నేను చేసినటువంటి అభివృద్ధికి పనులు ఇవాళ మా దళిత వాడల్లో చూసుకున్నటువంటి అప్పుడు ఏదైతే వాటర్ సమస్య మెయిన్గా ఉండేది, దాని వాటర్ సమస్య పూర్తిగా కూడా నేను ఆ కాలంలో తీర్చడం జరిగింది. దాంతోపాటు ఇవాళ గ్రామం లోపల కూడా ప్రతి గుడికి సంబంధించి ఏ గుడి అయినా ప్రతి గుడి అందరి ఎన్ఆర్ఐల సహకారంతో గుళ్ళు ఇవాళ డెవలప్ చేసి గుడితో పాటు బడిని కూడా ఇవాళ ఒక ఆదర్శ బడిగా ఇలా మోరపల్లి గ్రామ పంచాయతీలో మండలంలో ఆదర్శ బడిగా తీర్చిదిద్దుతూ గ్రామంలో సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఎక్కడికక్కడ నా వంతు సహకారంగా ఎప్పుడు కూడా ఒక అన్న తమ్ముల్లాగా ఒక కుల మత భేదం లేకుండా అన్ని కులాల తోటి కలిసిపోతూ ఒక చిన్న పెద్ద తేడా లేకుండా ఇయ్యాల దళిత వాడల్లో కూడా నాకు అన్న తమ్ముడు మామ అక్క అనే విధంగా అన్న చెల్లెలు అన్ని వాడలతో అన్ని కుల మతాలతోటి కలిసిమెలిసి ఇలా నేను ఒక అందరి నాయకునిగా ఇలా నేను ప్రజల్లోకి వెళ్తా ఉన్నాను. ఇలా ప్రజల ఆదరణ చూస్తూ ఉంటే నిజంగా వారికి రుణం తీర్చుకుంటా. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు వారికి ఏ సమస్య ఉన్నా అందరికి అందుబాటులో ఉంటూ ఏ రాత్రైనా పగలైనా నాకు ఫోన్ చేస్తే నిత్యం అందుబాటులో ఉంటాడు అనేది జనాలందరికీ తెలుసు. అదే బాటగా ఏ ఒక్కరు కూడా నేను అసౌకర్యంగా లేకుండా అందరికీ పనులు చేస్తూ నిత్యం ప్రజలతో ఉండే విధంగా గ్రామాన్ని ఇంకా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా నేను ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు ప్రచారంకి వెళ్తున్నారు, ప్రజలు ఏ సమస్యలు మీకు చెప్తున్నారు, ప్రధానంగా ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏ విధంగా తీర్చబోతున్నారు? మెయిన్గా దళిత వాళ్ళు ఉన్న డ్రైనేజ్ సమస్య మొదటగా ఆ సమస్య తీరుస్తూ ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఎక్కడైతే వాటర్ సమస్య ఉంది అవన్నీ నాకు కూడా తెలుసు. గతం లోపల కూడా నేను చేసిన కార్యక్రమాలు తెలుసు. దానికి అనుగుణంగా ఒక కార్యాచరణతోటి రాబోయే రోజుల లోపల ఎక్కడైతే ఈ మహిళా సంఘాలకు కావాల్సినటువంటి భవనాలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మురికివాడలు దళిత వాడలు ఉన్నటువంటి మురికి కాలువలు కానివ్వండి, కొన్ని సీసీ రోడ్లు, కొన్ని అటు బీసీ వాడకట్లు ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, అన్ని కూడా తీర్చే విధంగా యువతకు ఒక లైబ్రరీ, యువతి యువకులందరూ కూడా లైబ్రరీ సౌకర్యంతో పాటు యువకులకు ఒక క్రీడా ప్రాంగణం కూడా ఏర్పాటు చేయదలుచుకొని చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా నేను ఒక అన్నగా తమ్మునిగా ఏ రాత్రి ఫోన్ చేసిన అర్ధరాత్రి అయినా నా ఇంటికి వస్తాడు అనే ఒక భావనతోటి మా గ్రామస్తులైతే నాకు మద్దతు తెలియజేయడం జరుగుతుంది. నేను వట్టిగా రాలే, గత 15 ఏళ్ళకెళ్ళి ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నా. ఆ సేవను ఇంకా కొనసాగిస్తూ ఇంకా ప్రజలకు మమేకమై ఇంకా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా నేను తీర్చిదిద్దాను తెలియజేయడం జరుగుతుంది. గత 15 ఏళ్ళుగా రాజకీయంలో ఉంటూ ఒకడు వార్డ్ మెంబర్గా, సర్పంచ్గా, ప్యాక్స్ చైర్మన్గా పనిచేశాడు. మీకు ఇప్పుడు ఎట్లా పనిచేస్తాడని చెప్పి భావిస్తున్నారు మీరు? మాకు ముఖ్యంగా యూత్ ఐకాన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూత్కు ఏ విషయంలో ఒక్క నిమిషంలో ఫోన్ చేసినా కానీ వెంటనే స్పందించి ఒక్క ఫోన్లతోనే ఏ పనైనా సాల్వ్ చేస్తాడు. అంత కెపాసిటీ తన దగ్గర ఉన్నది. వారు ఊళ్ళో ఇంతకుముందు రాగా ఒక అమ్మతో మాట్లాడితే ఏమంటుంది, అయ్యా నాకు కన్ను ఆపరేషన్ చేయించిండు, ఫ్రీగా చేయించిండు. ఆ టైంలో అప్పుడు సర్పంచ్గా లేడు అన్న. ఆ టైంలో ఆయన గుర్తుంచుకొని నేను పైపల్లిని గెలిపించుకుంటా, బ్యాట్ గుర్తుగా ఓటేస్తా అని నా కళ్ళ ముందు చెప్తుంది. ఎందుకు ఏ టైంలో కానీ యూత్ కానీ ముసలోళ్ళు కానీ ఎవరు కానీ ఏ టైంకి ఎవరు ఏం పని వచ్చినా కానీ ఖచ్చితంగా ముందుండి పనిచేసే వ్యక్తి మైపాల్ రెడ్డి గారు.
గత 15 సంవత్సరాలుగా రాజకీయంలో ఉంటూ ప్రజలందరికీ సేవలు అందిస్తూ ఒక వార్డు మెంబర్‌గా, ఆ తదుపరి ఒక సర్పంచ్‌గా, మళ్ళీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా కూడా పదవులు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి పాటుపడతానని చెప్పేసి యువతకు ప్రధానంగా కావాల్సింది ఒక లైబ్రరీను, క్రీడా మైదానం కాబట్టి వాటిని కూడా సర్పంచ్ గెలుపొందిన తర్వాత వాటిని ఏర్పాటు కృషి చేస్తానని చెప్పేసి ప్రజలందరికీ హామీ ఇస్తూ ఇట్లా ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే గ్రామస్తులంతా కలిసి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి పత్తిరెడ్డి మైపాల్‌కే అధిక్యంగా ఓట్లు వేసి గెలిపించుకుంటామని చెప్పేసి కూడా గ్రామస్తులు, అటు మహిళలందరూ కూడా తెలుపుతున్నారు. ఈ విధంగా మరోసారి చూసుకున్నట్లయితే తను గెలుపు ఖాయం అని చెప్పేసి కూడా పత్తిరెడ్డి మైపాల్ రెడ్డి ధీమాను వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరికృష్ణ, మైత్రి న్యూస్.